హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో పట్టు లంగా అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా ఈజీగా మనం పట్టు లంగాలు అనేవి స్టిచ్ చేయొచ్చండి. సో ఫిల్ట్ ఎలా పెట్టుకోవాలి, అలాగే లైనింగ్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా ఎలా కుట్టుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. అలాగే బాడీ పార్ట్ వచ్చేసి నేను డబుల్ లేయర్ తీసుకున్నాను. ఇది లైనింగ్ క్లాత్ డబుల్ పెట్టాను అనమాట. సో అలా మనం డబుల్ తీసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడా కూడా కుట్టు అనేది బయటకు కనబడదండి. ఇది పట్టు లంగా బిట్ అనమాట. 2.5 మీటర్లు తీసుకున్నానండి. ఇక్కడ నడుము కొలత వచ్చేసి 26 ఇంచులు తీసుకున్నాను. అలాగే బాడీ హైట్ వచ్చేసి 13 ఇంచులు. ఇక్కడ నేను బాడీ పార్ట్ ఆల్రెడీ కట్ చేసి తీసుకున్నాను అనమాట. చెప్పాను కదా డబుల్ ఫోల్డ్ చేసుకున్నానని. క్లాత్ని 2 లేయర్లో తీసుకున్నాను. అంటే కాటన్ లైనింగ్ ఉంటుంది కదా, అది నేను డబుల్ అంటే 2 మడతలుగా పెట్టి కుట్టాను అనమాట. ఇలా కుట్టుకుంటే మనకు మంచిగా స్టిఫ్గా ఉంటుంది. అలాగే కుట్టు కూడా ఎక్కడ కూడా కనబడదండి. మామూలుగా మనం సింగిల్ లేయర్తో ఎలా కుట్టుకోవాలో ఆల్రెడీ చూపించాను మీకు. అందుకని ఇది కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. అలాగే ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ అనమాట. లంగా లోపలికి లైనింగ్ అనమాట. ఇక్కడ బాడీ పార్ట్ ఆల్రెడీ కట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ మెజర్మెంట్స్ వచ్చేసి నెక్కి 5 ఇంచులు, అలాగే ఆమ్ రౌండ్కి 6.5 ఇంచుల లెక్కన నేను కట్ చేసి తీసుకున్నాను అనమాట. బాడీ హైట్ వచ్చేసి 13 ఇంచులు తీసుకున్నాను. మీరు ఏ కొలతలైనా సరే ప్రాసెస్ అనేది ఇలా కుట్టుకుంటే మీకు నీట్గా వస్తుంది. చూసారు కదా, ముందు భాగంకి 2 వరుసలు, అదేవిధంగా వెనక భాగంకి 2 వరుసలు ఉండేలాగా తీసుకోండి లైనింగ్ని. ఇలా తీసుకొని ఇప్పుడు ఒక సైడ్ అంటే 2 వరుసలు ఉంది కదా, దాన్ని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోండి. నెక్ దగ్గర అలాగే చంక భాగం దగ్గర ఇలా కుట్టుకోండి. ఇప్పుడు మనం ఇది రివర్స్ తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. మనకు కుట్టు ఎక్కడ కూడా కనబడదు అనమాట. మనం అదే సింగిల్ లేయర్ తీసుకుంటే నెక్ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర మడిచి కుట్టుకుంటాం కదా. సో అలా కాకుండా 2 లేయర్లు తీసుకుంటే ఇలా కుట్టి రివర్స్ వైపుకు తీసుకోవచ్చు. ఇలా కుట్టుకొని ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని మొత్తం కూడా రివర్స్ తీసుకోవాలి. నెక్ దగ్గర అలాగే చంక భాగం దగ్గర 2 వైపులా కూడా ఇలాగా కట్స్ పెట్టేసుకొని రివర్స్ తీసుకోవాలి. ముందు భాగము వెనుక భాగం 2 కూడా నేను కుట్టేసి రివర్స్ తీసుకున్నాను. చూసారు కదా, ఇలా రివర్స్ తీసేసుకుంటే మనకు ఇలా వచ్చేస్తుంది. కుట్టు ఎక్కడా కూడా మనకి కనబడదు అనమాట. సో మనకి లైనింగ్ కొంచెం ఎక్కువ పడుతుంది కానీ నీట్గా ఉంటుందండి. మనకి ఇలా రివర్స్ తీసేసుకుంటే మనకు ఇలా వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కూడా సేమ్ ఒకటే విధంగా కుట్టి తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఇక్కడ మనకు జాయింట్ దగ్గర అంటే భుజం దగ్గర మనం జాయిన్ చేస్తాం కదా, డైరెక్ట్గా జాయిన్ చేయకుండా ఇలా ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇలా ఇక్కడ ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టుకొని ఇక్కడ లోపల నుంచి వెళ్ళి తీస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇవన్నీ కూడా మనకు స్టిచ్చింగ్లో చిన్న చిన్న టిప్స్ అన్నమాట. ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసి ఇక్కడ మనం కనుక జాయిన్ చేస్తే మనకు ఈ జాయింట్ దగ్గర కుట్టు అనేది కనబడదు. సో మనం ఇలా డబుల్ లేయర్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ టిప్ అనేది యూస్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా సెట్ చేసేసుకొని మనం కుట్టు వేసుకున్నామంటే మనకు భుజం దగ్గర జాయింట్ అయిపోతుంది. షోల్డర్ జాయింటింగ్ ఇలా చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. సో ఇలానే 2 వైపులా కూడా జాయిన్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు మనము 2 వైపులా జాయిన్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, మనం ఇలా కుట్టేసి తీస్తే మనకు ఇక్కడ షోల్డర్ దగ్గర ఏమాత్రం కూడా జాయింట్ వేసినట్టుగా కనబడదు. సో ఇలా మనం నీట్గా అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని మనకు వెనకాల ఓపెన్ కావాలి కదా, హుక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకోవడానికి, దానికోసం కానీ కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ని మధ్యలోకి ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోవచ్చు. మనకు హుక్స్ పట్టి కోసానికి 2.5 ఇంచుల వెడల్పున్న క్లాత్, అలాగే కాజా పట్టి కోసానికి 3 ఇంచుల వెడల్పున్న క్లాత్ తీసుకోండి. ఇప్పుడు ఈ 2.5 ఇంచుల క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. పైన మనం నెక్ క్లోజ్ చేసాం కాబట్టి ఇలా చిన్నగా పైన మర్చేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి. కింద మనకి మర్చాల్సిన అవసరం లేదండి. సో ఎంత అవసరం ఉంటుందో అంతవరకు కుట్టేసి మిగతా క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఇటుపైన కుట్టు వచ్చేసేలాగా కుట్టుకోండి. ఇది లోపలికి మడిస్తే కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా ఉండేలాగా కుట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా కుట్టేసుకుంటే రివర్స్ వైపు నుంచి ఒక కుట్టు వేయండి. ఇలా కుట్టు వేస్తే మనకి హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాజా పట్టి వేసుకుందాము. కాజా పట్టి కోసానికి 3 ఇంచుల వెడల్పున్న క్లాత్ని తీసేసుకోండి.
ఇలా 3 ఇంచుల వెడల్పున్న క్లాత్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ వైపు నుంచి పెట్టేసుకోండి. మనం ఎప్పుడైనా కాజా పట్టి కుట్టేటప్పుడు రివర్స్ వైపు నుంచి ఇలా కుట్టేసుకోవాలి. ఇలా పైన చిన్నగా ఫోల్డ్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఎందుకంటే పైన మనం నెక్ క్లోజ్ చేసాం కాబట్టి ఇలా ఒక పావించి ఇలా మడిచి పెట్టేసుకొని ఇలా ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపునకి తిప్పేసుకోవాలి. అంటే ఫ్యాబ్రిక్ కరెక్ట్ వైపుకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ పెట్టేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం కుట్టుకున్నాం కదా, ఆ కుట్టు పైన ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకుంటే మనకు కాజా పట్టి రెడీ అయిపోతుంది. ఈ పై వరకు వచ్చిన తర్వాత ఒక పావించు దూరంగా ఇంకో కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టేసుకుంటే మనకు కాజా పట్టి అనేది రెడీ అయిపోతుంది. మనం బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా దేనికైనా కూడా ఇదే పద్ధతి అండి, హుక్స్ పట్టి కాజా పట్టి వేయడము. సో ఇలా కుట్టుకుంటే మనకు కాజా పట్టి రెడీ అయిపోతుంది. చూసారు కదా, నీట్గా హుక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసేసాము. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనం హుక్స్ పట్టిని ఇలా కాజా పట్టి పైన పెట్టేసి కింద ఒక కుట్టు వేసేసుకోండి. మనం జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టేసుకుంటే మనకు బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సైడ్ జాయింటింగ్ తర్వాత చేద్దాము. సైడ్ జాయింటింగ్ కూడా మనం 26 ఇంచులు చూసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను డాట్స్ ఏమీ వేయట్లేదండి. సో డాట్స్ వేసుకుంటే మీరు కట్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా తీసుకున్నాను, ఏం డాట్స్ ఏం వేయట్లేదు. సో సైడ్స్ అనేవి తర్వాత జాయిన్ చేద్దాము. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే పట్టు లంగా తీసుకొని దానికి మనం కుచ్చులు పెట్టుకుందాము. మనకి నార్మల్ లంగాల కంటే పట్టు లంగాలు కుట్టడం చాలా సింపుల్ అండి. మనకి ఇక్కడ క్లాత్ అనేది జారిపోవడం కానీ ఏమీ జరగదు. సో అందుకని ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు పట్టు లంగాని ఇలా 4 ఫోల్డ్స్లో పెట్టుకోండి. 4 మడతలుగా ఇలా పెట్టేసుకొని తీసుకోండి. ఇలా 4 మడతలుగా ఎందుకు తీసుకోవాలంటే మనము పెట్టే కుచ్చులు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఈక్వల్గా రావాలి అంటే ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. ఇక్కడ నేను టోటల్ లెంత్ ఎక్కడా కూడా మేము పట్టు బిట్ని కట్ చేయట్లేదు. ఫ్యూచర్ టెన్స్ ఇప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి ఫిల్టర్ అనేది వేద్దాం అనుకుంటున్నాను. ఇలా 4 మడతలుగా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ మార్క్ ఇచ్చుకోండి. అంటే ఒక్కొక్క మడతకి మార్క్ అనేది పెట్టేసుకోండి. ఇలా మార్కర్తో మార్క్ పెట్టుకుంటే మనకు అక్కడి వరకు ఒక మడత అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే మనం నడుము అనేది ఎంత కొలత ఉందో దాన్ని 4 భాగాలుగా చేసి మనం కుచ్చులు పెట్టుకుంటే మనకి ఎక్కడా కూడా విప్పాల్సిన అవసరం ఉండదు. అలాగే అన్ని కుచ్చులు కూడా ఈక్వల్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి టేప్తో కొలిచేసుకోండి. 4 మడతలుగా ఉంది కదా, 23 ఇంచులు వచ్చింది. చూసారు కదా, ఇక్కడ 23 ఇంచులు వచ్చింది. ఈ ఒక్కొక్క 23 ఇంచు ఫోల్డింగ్ అనేది మనం కుచ్చులు పెట్టుకుంటే ఎంత రావాలి సెట్ చేసుకోండి. నడుము కొలత వచ్చేసి ఇప్పుడు నేను 26 ఇంచులు తీసుకున్నానండి. 26 ఇంచుల్లో మనం 4వ భాగం వచ్చేసి 6.5 ఇంచులు వస్తుంది. మీకు నడుము కొలత ఎంతైనా ఉండొచ్చు, మీరు తీసుకునే దాన్ని బట్టి ఇలా టేప్ని ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా నడుము కొలత ఎక్కడుందో అంత పెట్టేసుకొని దాన్ని 4 భాగాలుగా చేసేసుకోండి. అప్పుడు మనకు ఎగ్జాక్ట్గా కొలత వస్తుందన్నమాట. సో 26 ఇంచులని ఇలా టేప్తో 4 భాగాలుగా చేస్తే మనకి 6.5 ఇంచులు వస్తుంది. సో ఈ 6.5 ఇంచులు అనేది 23 ఇంచుల లెంత్ ఉన్న మనకి ఒక్కొక్క ఫోల్డింగ్ 6.5 ఇంచుల కిందకి రావాలన్నమాట. అలా కనుక మీరు కుచ్చులు పెట్టుకుంటే అన్నీ ఈక్వల్గా వస్తాయి కుచ్చులు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మామూలుగా మనము లంగాలకి కుచ్చులు నీట్గా ఎలా పెట్టుకోవాలనేది కొలతలతో పెట్టుకుంటే నీట్గా వస్తాయండి, అన్నీ ఒకేలాగా కూడా వస్తాయి. ఇప్పుడు మనము ఒక ఫోల్డింగ్ వరకు పెట్టుకున్నాం కదా, సో ఆ మార్క్ వరకు 6.5 ఇంచులు వచ్చేలాగా ఇలా మీరు కుచ్చులు పెట్టేసుకోండి. ఇలా ఒక్కొక్క కుచ్చుకి పిన్ పెట్టేస్తూ సెట్ చేసుకున్నారంటే మీకు ఊడిపోకుండా ఉంటుంది. సో కొలత కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఒకసారి ఫస్ట్ రఫ్గా మీరు ఇలా కుచ్చులు పెట్టేసుకోండి. 6.5 ఇంచులకి వస్తుందా లేదా తెలవడం కోసానికి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫస్ట్ మడత అంటే ఒక మార్కింగ్ వరకు ఇలా 6.5 ఇంచులు వచ్చిందా లేదా చెక్ చేసేసుకోండి టేప్తో. అంటే ఎన్ని కుచ్చులు వచ్చాయో కూడా లెక్క పెట్టేసుకోండి. ఎంత సైజ్ పెట్టుకుంటే ఎంత వస్తుంది అనేది మీకు ఐడియా వస్తుంది. అప్పుడు మనకు 6.5 ఇంచులు వచ్చింది అనుకుంటే ఇప్పుడు కుట్టేసుకోండి. అయితే మనకు ఇక్కడ స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలేయండి, ఎందుకంటే కుట్టు మనం జాయింట్ చేసుకోవాలి కదా, అందుకని ఒక 1/2 ఇంచ్ వదిలేసి కుచ్చులు స్టార్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కుచ్చుల్ని ఇలా పెట్టేసుకుంటూ మనం కుట్టుకున్నామంటే టోటల్ అంటే నడుము చుట్టూ కూడాను కుచ్చులు ఒకే విధంగా వస్తాయి. మనకు అనుకున్న 26 ఇంచుల కొలత అనేది వస్తుందన్నమాట. సో మీరు ఏ ఏజ్ వాళ్ళకి కుట్టినా కూడా సేమ్ నడుము కొలత ఆధారంగా ఇలా కుచ్చులు పెట్టుకున్నారంటే మీకు నీట్గా వస్తుంది. టైం వేస్ట్ అవ్వదన్నమాట. ఇప్పడము కుట్టడము టైం వేస్ట్ కదా, సో అలా అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ అనేది మీరు ఈ కొలత ఒకటి పెట్టుకున్నారంటే ఈజీగా కుట్టేయచ్చు అనమాట. సో ఇప్పుడు
నెక్స్ట్ ఫోల్డ్ని కూడా అదేవిధంగా అంతే సైజ్ కుచ్చులు వచ్చేలాగా పెట్టుకున్నారంటే మనకు 26 ఇంచుల నడుము కొలత వచ్చేలాగా కుచ్చులు అనేవి వస్తాయి. చూసారు కదా, మనకు కుచ్చులు అనేవి రెడీ అయిపోయాయి. ఒకసారి కొలిచి చూసుకుందాము. ముందు మనకు ఒక 1/2 ఇంచ్ వదిలేసి కొలిచేసుకోండి. చూసారు కదా, మనకు 13 ఇంచెస్కి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు సైడ్కి స్టిచ్ వేసేసుకోండి. ఇది కుట్టు కనపడకుండా ఉండాలి, పోగులు ఊడకుండా ఉండాలి అన్నప్పుడు నేను చూపించిన విధంగా కుట్టేసుకోండి. సైడ్ అనేది కరెక్ట్ వైపునే ఇలా ఒక కుట్టు వేసేసుకొని మనకు ఈ దారాలు అనేవి కట్ చేసేసుకొని లోపల వైపుకు రివర్స్ వైపుకు ఒక కుట్టు కుట్టుకున్నామంటే మనకు ఇలాంటి పట్టు బిట్లు పోగులు రాకుండా నీట్గా ఉంటుంది. అలాగే మనకు కుట్టు కూడా బయటికి కనపడదనమాట, గుచ్చుకోకుండా కూడా ఉంటుంది పిల్లలకి. మనం పట్టు లంగాలు కానీ మామూలుగా లంగాలు కుట్టినప్పుడు ఇలా కరెక్ట్ వైపున ఒక కుట్టు వేసి మళ్ళీ ఒకసారి రివర్స్కి పెట్టేసుకొని ఇలా కుట్టు వేసామంటే మనకి పోగులు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇలా లంగా అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఒకసారి కొలుచుకోండి, అంటే 13 ఇంచెస్ నడుము వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత వచ్చేసింది. మీరు నడుము అనేది కొలత ఆధారంగా చేసుకొని కుచ్చులు అనేవి ఇలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు సేమ్ లంగాని ఎలా అయితే మనం కుచ్చులు పెట్టి కుట్టుకున్నామో అదేవిధంగా లైనింగ్ని కుట్టేసుకోండి. లైనింగ్ మనము తక్కువ తీసుకున్నాం అనుకోండి, గీర చూసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు లైనింగ్ ఎలాగో అటాచ్ వస్తుంది, 2 పీసెస్ జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జాయిన్ చేసేసుకొని మనం లంగాకి ఎలా అయితే కుచ్చులు పెట్టుకున్నామో లైనింగ్కి కూడా అలాగే కుచ్చులు పెట్టుకోవాలి. లైనింగ్కి కుచ్చులు కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అయినా కూడా పర్వాలేదు, మీరు కొలతలతో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. సేమ్ మనం లంగాని ఎలా అయితే ప్రిపేర్ చేసామో లైనింగ్ని కూడా అలానే ప్రిపేర్ చేసి 13 ఇంచెస్కి పెట్టేసుకోవాలి. చూసారు కదా, మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ లంగా ఎంత అయితే ఉందో సేమ్ అంతే లైనింగ్ని కూడా కుచ్చులు పెట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ ఉంది కదా, బాడీని సైడ్ జాయింటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లంగా ఎంతైతే మనం కుట్టుకున్నామో సేమ్ అంతే వచ్చేలాగా మనం బాడీని కూడా సైడ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి మనము కరెక్ట్ వైపునే కుట్టు వేసేసుకోండి. ఇలాగ చివరిగా ఒక కుట్టు వేసేసుకొని రివర్స్కి తిప్పుకున్నామంటే మనకు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కుట్టు కనబడకుండా ఉంటుందన్నమాట. ఇలా కుట్టుకుంటే కరెక్ట్ వైపునే చివరిగా ఒక చిన్న కుట్టు వేసేసుకొని ఇటు లోపల వైపుకు 13 ఇంచెస్ నడుము ఉండేలాగా చూసి కొలిచి ఇలా పెట్టేసుకోండి. మనం కట్ చేసుకున్నప్పుడే ఖర్చు ఎంత పెట్టుకున్నామో తెలుస్తుంది కదా, సో అంతే ఖర్చు ఉండేలాగా ఇలా పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే కరెక్ట్ వైపునకి అటువైపు ఇటువైపు ఇలా చివరిగా కుట్టేసుకొని ఇప్పుడు మెజర్మెంట్ తీసుకొని ఇలా రివర్స్ వైపున కుట్టు వేసేసుకోండి. అంటే మనకు సైడ్ కూడా కుట్టు అనేది కనబడుతూ పోగులు రాకుండా ఉంటుందన్నమాట. సో చిన్నపిల్లలకి ఫ్యాబ్రిక్ అనేది గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేసి కుట్టారంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు టేప్తో కొలుచుకోండి. బాడీ పార్ట్ ఎంత ఉందో కొలుచుకుంటే ఇక్కడ 15 ఇంచెస్ వరకు ఉంది. అంటే మనకు అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ ఉండేలాగా కుట్టు వేసేసుకున్నామంటే మనకు 13 ఇంచులకి వస్తుంది. అంటే నడుము 26 ఇంచులకి కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు మనకి లంగాకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. సో అలా ఉండేలాగా మీరు బాడీని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అటువైపున ఒక 1 ఇంచు ఇటువైపున ఒక 1 ఇంచు కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రాగా ఇంకొక కుట్టు అవతలకి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్ని మనము లంగాకి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కుట్టుకున్న బాడీ పార్ట్ లంగాకి ఇలా పెట్టేసుకొని చూసుకోండి, ఎగ్జాక్ట్గా ఉందా లేదా తెలిసిపోతుంది. లూజ్గా ఉంటే ఇంకా కొంచెం కుట్టు వేసేసుకొని తీసుకోండి. ఇది కరెక్ట్గా సరిపోయింది. సో లంగా 13 ఇంచెస్ అలాగే బాడీ కూడా 13 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. బాడీ పార్ట్ని ఇలా రివర్స్ వైపునకి ఇలా పెట్టేసుకోండి. లంగా కరెక్ట్ వైపునకి పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ జాయింటింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎగ్జాక్ట్గా ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. కదలకుండా ఒక పిన్తో ఇలా పెట్టేసుకొని ఇంకొక వైపు ఉంటుంది కదా, ఇంకొక వైపు సైడ్ జాయింటింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని అక్కడ నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేయాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి సైడ్ అనేది అటు ఇటుగా రాకుండా ఉంటుంది, కరెక్ట్గా ప్లేస్ అవుతుందన్నమాట. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక పిన్ అనేది పెట్టేసుకొని ఇంకొక వైపు నుంచి వెళ్ళి కుట్టు స్టార్ట్ చేయండి. ఇలా అన్నమాట. సో ఇలా పెట్టుకొని కుట్టుకుంటే మనకు లంగా అనేది సైడ్ జాయింటింగ్ అటు ఇటుగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు స్టార్ట్ చేసామంటే ఎగ్జాక్ట్గా వస్తుందన్నమాట. మనకు ఇలా ఫస్ట్ టైం కుట్టేవాళ్ళు ఈ టిప్స్ అనేది యూస్ చేసి కుడితే ఖచ్చితంగా నీట్గా కుట్టగలుగుతారండి. సో పర్ఫెక్ట్గా లంగా జాకెట్ అనేది మీరు కుట్టగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిన్ తీసేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావచ్చు అనమాట. సో ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది, అలాగే మనకు పర్ఫెక్ట్గా కూడా వస్తుందన్నమాట. మెజర్మెంట్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వదు.
ఇలా కుచ్చులు కూడా నీట్గా వచ్చేస్తాయి మనకు. చూసారు కదా, ఇలా కుట్టేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. ఇలా చూసుకుంటే మనకు కుచ్చులు ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. చూసారు కదా, అప్పుడప్పుడు కుచ్చులు మడతపడుతూ ఉంటాయి, అది చూసి కుట్టేసుకోండి. ఒకసారి కుట్టిన తర్వాత ఇలా ఒకసారి ఓపెన్ చేసి చూసుకొని మళ్ళీ లైనింగ్ అటాచ్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం కుట్టిన తర్వాత చూసుకుంటే మనం విప్పడానికి కష్టమవుతుంది కదా, సో అలా అన్నమాట. ఇప్పుడు దీనికి మనం లైనింగ్ ఉంది కదా, లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. సో ఒకేసారి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి జాయిన్ చేయొచ్చు. అలా అంటే మనకు కుట్టు అనేది మధ్యలో కనపడుతుంది కదా, ఈ కుట్టు అనేది ఇన్విజిబుల్గా ఉండాలి అనుకుంటే ఇలా కుట్టండి. ఇప్పుడు లైనింగ్ ఉంది కదా, లైనింగ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్ వైపున పైకి ఉండేలాగా పెట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం ఎలా అయితే బాడీకి వేసి కుట్టుకున్నామో లంగాని, అలాగే లైనింగ్ని కూడా పెట్టేసి కుట్టేసుకోవాలి. ఒక సైడ్న పిన్ పెట్టేసుకొని ఇంకొక సైడ్ నుంచి కుట్టు స్టార్ట్ చేయాలి. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో మనకు బాడీ పార్ట్ ఉంటుంది, సో అలా పెట్టి కుట్టేసుకోండి. సో ఇప్పుడు మనం కుట్టిన తర్వాత ఈ లంగాన్ని లోపలికి వేసేసుకుంటే మనకి మధ్యలో ఈ క్లాత్ అనేది కనబడదు అనమాట, కుట్టు ఉంటుంది కదా, సో అది లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఉండేలాగా కుట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇంకొక వైపు నుంచి కుట్టు స్టార్ట్ చేసేసుకొని మొత్తం చుట్టూ కుట్టేసుకోవాలి. మధ్యలో మనకి కుచ్చులు అనేవి డిస్టర్బ్ అవ్వకుండా చూస్తూ కుట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా లైనింగ్ని లోపలికి వేసేస్తే మనకు కుట్టు అనేది ఎక్కడ కూడా కనపడదు, లోపల వైపున కనబడదు, పై వైపున కనబడదు, మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా ఉండేలాగా కుట్టుకుంటే మనకు లంగా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కరెక్ట్ హైట్ అనేది కొలుచుకొని మధ్యలో ఫిల్ట్ వస్తే పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ లంగా అనేది బాడీ అటాచ్ చేసిన తర్వాత పెట్టేసుకుంటే మనకు కరెక్ట్ హైట్ అనేది వస్తుంది. సో అలాగే ఫిల్ట్ కూడాను మనము టోటల్ రౌండ్ కుట్టుకున్న తర్వాత ఫిల్ట్ అనేది పెట్టుకుంటే ఫ్యూచర్ టెన్స్ ఇప్పుకున్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇలా ఒకసారి పైనుంచి వెళ్ళి మనము కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని పెట్టేసుకుంటే ఫిల్ట్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ పైన నేను కొంచెం అంటే విప్పుకోవడానికి ఒక 1/2 ఇంచ్ పెట్టానమాట. సో అది మీరు కుట్టుకుంటే కుట్టేయండి, లేకపోతే లేదు. బాడీ అనేది ఎక్కువ ఉంది అనుకుంటే అలా పెట్టేసుకోండి. నేనైతే ఇలా పెట్టేశాను, విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా పెద్దగా అయినప్పుడు. సో అలా ఉండడం కోసం అనేసి నేను పెట్టానమాట. ఇప్పుడు లంగా టోటల్ హైట్ని కొలిచేసుకోండి. కొలుచుకున్న తర్వాత మీరు ఫిల్ట్ అనేది ఎంత పెట్టుకోవాలనేది డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ 47 ఇంచెస్ టోటల్ వచ్చింది కదా, ఇప్పుడు నాకు టోటల్ 42 ఇంచెస్ వరకు ఉంటే సరిపోతుంది లంగా. అంటే మనకి ఇప్పుడు 4 ఇంచెస్ ఫిల్ట్ వచ్చేస్తుంది అనమాట. అంటే 4 ఇంచెస్ క్లాత్ ఫిల్ట్ వెళ్ళిపోవాలి. అంటే 2 ఇంచెస్ క్లాత్ మనం ఫిల్ట్కి మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట. ఫిల్ట్ మనకి ఎప్పుడైనా కూడా మిడిల్లో వస్తే బాగుంటుంది. సో అంటే మరీ పైకి కాదు, అలా అని బార్డర్ దగ్గరికి కాదు, కొంచెం బార్డర్కి పైకి ఉండేలాగా పెట్టేసుకోండి. ఇలా సైడ్ జాయింటింగ్ దగ్గర నుంచి ఇలా టేప్తో 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మనం సైడ్ జాయింట్ దగ్గర నుంచి పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకు ఫ్యాబ్రిక్ ఏమైనా ఫ్లవర్స్ కానీ ఏమైనా ఉంటే అది మార్కింగ్ లాగా పెట్టేసుకోండి. నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేసుకోండి. అలాగే పైన మనము ఎంతవరకు మార్చుకోవాలో అంత, అంటే పైన మార్కింగ్ అనేది గుర్తుగా పెట్టుకోండి. అక్కడ నుంచి 2 ఇంచెస్ ఇలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ టోటల్గా మార్కింగ్ ఇవ్వలేదు. మామూలుగా ప్లెయిన్ కానీ ఇలా ఉంటే ఇలా మొత్తం కూడా మార్కింగ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నేను అలా ఇవ్వలేదు. ఇలా ఫ్లవర్ ఉంది కదా ఇక్కడ, ఆ ఫ్లవర్ని బేస్ చేసుకొని నేను చుట్టూ కూడా కుట్టు వేసాను అనమాట. సో అలా మనం వేసుకుంటే ఈజీ కదా, టోటల్గా మనం మెజర్మెంట్ ఇచ్చుకునే బదులుగా ఇలా కుట్టుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ ఇచ్చిన దగ్గర కుట్టు అనేది స్టార్ట్ చేయండి. ఫిల్ట్ అనేది ఎప్పుడైనా కూడా టోటల్ రౌండ్కి పెట్టుకోండి, ఎందుకంటే విప్పుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఫిల్ట్ మనం లోపలికి కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పైనకే వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు స్టార్ట్ చేసేసుకొని ఇలా వేసేసుకుంటూ రావాలి. సో నేను ఇక్కడ ఫ్లవర్ని బేస్ చేసుకొని వేసుకుంటున్నాను. 2 ఇంచులు మొత్తం కూడా మార్కింగ్ పెట్టుకోలేదు. సో ఇలాగనమాట. సో మీరు ఫ్యాబ్రిక్ ఉన్న డిజైన్ బట్టి మీరు ఇలా కుట్టేసుకోండి. సో ఇక్కడ 2 ఇంచులు వచ్చేలాగా మొత్తం చుట్టూ కూడా కుట్టేసుకోవాలి. ఇలా ఫిల్ట్ పెట్టుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. అదే మనము బాడీ అటాచ్ అయ్యే ముందుకు ఫిల్ట్ కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నా మీకు కరెక్ట్గానే వస్తుంది. టోటల్ కుట్టిన తర్వాత అయితే హైట్ అనేది మనకు ఈజీగా మెజర్మెంట్ చేసుకోవచ్చు. సో నేనైతే టోటల్ కుట్టిన తర్వాత తీసుకున్నాను. ఈ విధంగా ఫిల్ట్ అనేది మనం పెట్టేసుకోవచ్చు. చాలా నీట్గా వచ్చేసింది కదా ఫిల్ట్. చూసారు కదా, ఇలా చుట్టూ కూడా కుట్టేసుకుంటే మనకు కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఫిల్ట్ పెట్టుకున్న తర్వాత లోపల లైనింగ్ మనం తీసుకున్నాం కదా, లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే
తక్కువే తీసుకోవాలి హైట్. ఇప్పుడు మనం ఫిల్ట్ పెట్టుకున్న తర్వాత మనకి లంగా కంటే లైనింగ్ పొడగవుతుంది. అలాంటప్పుడు మనము లైనింగ్ని ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఫ్యూచర్ టెన్స్ మనము ఫిల్ట్ ఇప్పుకున్నప్పుడు ఈ లైనింగ్ని కూడా ఇప్పుకునేలాగా పెట్టుకోవాలన్నమాట. ఎక్కువే పెట్టుకుంటే తర్వాత మనం విప్పుకోవడానికి ఉంటుంది. సో ఈ లైనింగ్ని కూడా మనం ముందే మడిచి కుట్టుకోవద్దండి. సో టోటల్ లంగా అయిన తర్వాత మనం ఫిల్ట్ పెట్టుకున్న తర్వాత ఒకసారి చూసేసుకొని మనం మడిచి కుట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. లేదంటే లైనింగ్ ఎగుడు దిగుడుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా పెట్టుకుంటే మీకు లంగా జాకెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.